హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను వీడియోలో మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి, నేను ఎలా మాట్లాడతానో ఏమో. నా వాయిస్ అయితే నాకు అసలు నచ్చదు. సరే, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈరోజు నేను టిఫిన్ దోశ పోయబోతున్నా. చట్నీ దోశ టేస్ట్ ఎలా ఉంటుందో నేను తిని నేనే చెప్తాను. మినప పెనంతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఆరిపోయిన తర్వాత అయినా బాగుంటుంది. నాన్ స్టిక్ అయితే నాకు అస్సలు నచ్చదండి. ఎందుకంటే అది వేడి మీద అయితేనే బాగుంటుంది దోశ, తర్వాత టేస్ట్ ఉండదు అసలు. ఇదైతే ఆరిపోయిన తర్వాత కూడా బాగుంటుంది దోశ. ఇలా రంధ్రాలు పడి ఇలా వస్తే చాలా బాగుంటుంది. ఆ రంధ్రాల్లోకి ఆయిల్ పోయింది కదా, అందుకు చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే ఇలానే ఇష్టం దోశ అయితే. ప్రతి సండే ఎక్కడికి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు కూడా నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూస్తే కానీ మీకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానా ఏందా అనేది. ఎక్కడికి వెళ్తున్నానంటే మా తమ్ముడు అమెరికా నుండి వచ్చాడు. మా తమ్ముడు అంటే మా తమ్ముడు కాదు, మా అత్త కొడుకుని నేను తమ్ముడు అని పిలుస్తా. అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయింది అట్లాగే. దోశ అయితే సరిగ్గా రాలేదు ఫస్ట్ది కాబట్టి. ఇదైనా బాగా రాదో తెలియదు. పిండి అయితే దోశలు చాలా టేస్ట్గా పోతుంది. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసింది. మొత్తం ఆనియన్స్ వేసి పైన అంతా ఎక్కువ అవే కనిపిస్తుంటే తింటున్నా టేస్ట్ బాగుంటుంది. అది ఈసారి మా పిన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దోశ పోయించుకొని తింటాను. ఈ లక్ష్మీలు ఇద్దరు వంట అది శ్లోకా కదా నీ పేరు? శ్లోకా నీ పేరు ఏంది? శ్లోకానేనా? ఊరే ఈరోజు పలుకుతుందిరా నాయన.
లైన్ ఎక్కడి నుంచి ఇద్దాము? ఇక్కడి నుంచి వేపిద్దామా లేకపోతే కొంచెం దగ్గరికి రా. నువ్వు వేయకపోతే ఒప్పుకోదు. ఏంటంట చెప్పారు స్లో బయట చూడాను తీయలేదు చాలా ఇదే ఫస్ట్ టైం కదా మాతో రావటం. అందుకే వచ్చాయి ఈసారి అదే అన్నాడని వచ్చానులే. మనమైతే సంక్రాంతి అలాంటప్పుడైనా కలుస్తాం కదా. వాళ్ళు ఉంటారు కదా. సంక్రాంతికి వస్తారా శైలా మీరు? డౌట్ ఈసారి మీరే రండి, అందరూ సంక్రాంతి ప్లాన్ చేస్తున్నట్టు. ఓకే వస్తాను. పోయిన సంవత్సరం ఈ టైంలోనే కదా మనము రాజమండ్రి వచ్చింది. మా శైలా వచ్చేసి రాజమండ్రిలో ఉంటుంది. వీళ్ళు యుద్ధానికి రెడీ అయ్యారు. అరే ఎక్కడికి రా మీరు? హలో బేబీస్, హలో. అమెరికా అమ్మాయి ఒకటి, ఇండియా అమ్మాయి ఒకటి. శ్లోక ఎవరు ఇళ్ళల్లో? నువ్వేనా? హలో అమెరికా, అమెరికా అమ్మాయిలు, ఇండియా అమ్మాయిలు వీళ్ళు. శ్రీకాంత్ మా అల్లుడు జస్, మా తమ్ముడు శ్రీకాంత్.
వాడు నన్ను తీస్తున్నా, నేను వాడిని తీస్తున్నా. వీళ్ళు స్విమ్మింగ్ చేయటానికి వస్తారు. వీళ్ళు ముగ్గురు ఏదో ఈతకు రెడీగా ఉన్నారు. వీళ్ళంతా మన ఇద్దరం కెమెరామ్యాన్లు మరా వీళ్ళకి. అదే